హాయ్ అండి. మరి ఇంతకుముందు పార్ట్ 1లో మనం అసలు గోరింటాకు వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకున్నాం కదా! మరి ఆషాఢంలో అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలా? ఏంటి అన్నది చిన్న ఒక సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీతో పాటు నేను కూడా అసలు గోరింటాకు గురించి అసలు ఎందుకు పెట్టుకోవాలి అన్న దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తొస్తుంది కదా అందరికీ. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. గోరింటా పెట్టుకోండి అంటారు ఆషాఢ మాసంలో. ఎందుకంటే జ్యేష్ఠమాసంలో కురవటం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. ఓకే, జ్యేష్ఠమాసంలో కురవటం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అంటే ఎక్కువగా వర్షాకాలం, వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకప్పుడు. అలా తరచుగా వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, మరి ఏరు దాటాల్సి వచ్చేవారు, లేకపోతే ఈ కాలంలో ఇలా దాటాల్సి తప్పదు. వర్షాల్లో ఇక పనులు చేసుకోవాలి, మనం ఏర్లు ఉండేవి, ఏర్లు దాటాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే మరి ఏమవుతాయి దానివల్ల ఆ నీళ్ళల్లో మన కాళ్ళు చేతులు ఏమవుతుంటాయి, తడపకుండా రోజుని దాటలేరు. కంపల్సరిగా నీళ్ళల్లో మన చేతులు కాళ్ళు నానుతూ ఉంటాయి. అప్పుడు అలాంటి సమయంలో ఏమవుతుందంటే మనకి చర్మ వ్యాధులు రావటము, గోళ్ళు దెబ్బతినటము, చేతి యొక్క వేళ్ళ యొక్క గోర్లు అనేవి దెబ్బతినటము సహజం. గోరింటాకు ఈ ద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. అంటే ఎటువంటి హాని జరగకుండా మనని కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు ఏమవుతుంది, చక్కగా వర్షాలన్నీ పడతాయి కదా, లేత చిగుర్లు వస్తూ ఉంటాయి. చిగుర్లు మొదలవుతాయి, లేత ఆకులతో కలకలలాడుతూ పచ్చగా ఉంటుంది. సో ఆ సమయంలో గోరింటాకు కొయ్యటం వల్ల చెట్టుకి ఏమంత హాని కలగదు. పైగా లేత ఆకులతో చేతులు ఏమవుతాయంటే ఎర్రగా పండుతాయి అన్నమాట. ఆషాఢం నాటికి ఏమవుతుందంటే వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడిపోతుంది. అంటే ఎండాకాలం నుంచి వచ్చేస్తాం కదా మనం, వాతావరణం మారుతుంది, వర్షాలు స్టార్ట్ అవటం వల్ల ఒకేసారి ఏమవుతుంది, చల్లబడిపోతుంది. ఆ వాతావరణంలో అప్పుడు ఏమవుతాయి, అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల మన శరీరం ఏమవుతుందంటే కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయన్నమాట. అప్పుడు ఆ గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. మన యొక్క ఒంట్లో ఉన్న వేడిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది గోరింటాకు. మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింటాకు. ఆషాఢంలో చూడండి, కొత్తగా పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకున్న గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనస్సు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది అంటారు. వేళ్ళకి గోరింట పెట్టుకోవటం వల్ల తర్వాత కంటికి అరుదుగాను కాకుండా గోళ్ళు పెలుసుబారిపోకుండా గోరు చుట్టూ వచ్చే ఏమవుతాయి, ఆ వ్యాధులు రాకుండా చూస్తాయి. మనం చేతికి గోరింట పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, చూడటానికి చాలా అందంగా, చూసి మురిసిపోతూ ఉంటాం కదా. అలాగే మళ్ళీ మన గోరు చుట్టూ కూడా ఎటువంటి వ్యాధులు రాకుండా చక్కగా కాపాడుతుందన్నమాట. అయితే ఆయుర్వేదం ప్రకారం గోరింట
ఆకులే కాదు, గోరింట యొక్క పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. అయితే గోరింట పొడిని ఏం చేస్తారంటే ముందుగా గోరింట పొడిని మందుగా తీసుకోవటం, గోరింటతో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. ఇది ఇది ఆయుర్వేదం ప్రకారం అనమాట. కేవలం ఆషాఢంలోనే కాదు, మనకి అట్ల తద్దె వస్తుంది చూసారా, ఆశ్వీజం మాసంలో ఆ అట్ల తద్దె అప్పుడు కూడా మనము ఏం చేస్తాము, ఆ వాయినాలు ఇచ్చే ముందు గౌరీదేవి పూజ చేస్తాం. ఆ టైంలో కూడా అందరికీ అట్లు వాయనము ఇవ్వటంతో పాటు కూడా సౌభాగ్య చిహ్నంగా ముందుగా వాళ్ళని పేరెంటానికి పిలుస్తారు ఒక్క పొద్దులుండమని. అయితే వాళ్ళకి ఏం చేస్తారు, గోరింటాకు కూడా చక్కగా గోరింటాకు కూడా ఏం చేస్తారు, చక్కగా నూరుతారు. నూరి ఆ గోరింటాకుని ఇచ్చి వాళ్ళని ఆ, బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. పేరెంటాళ్ళకు కూడా గోరింటాకుని పంచుతారు అట్లా తద్ది సమయంలో. సో అట్ల తద్ది నాడు ఇలాంటి శుభకార్యాలలో, పెళ్ళిళ్ళల్లో కానీ ఇటువంటి సందర్భాల్లో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అది సౌభాగ్యానికి చిహ్నంగా చెప్తారు. బట్ అది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా అలాగే ఉందన్నమాట. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల యొక్క ఉద్దేశం కావచ్చు. అందుకే అంటారనమాట. మన తెలుగులో మనం ఆచరించే ప్రతి ఒక పూజ వెనకైతే ఏంటి, ఇలాంటి విషయాలు మనం ఏదైతే ఆచరిస్తామో దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ప్రాముఖ్యత ఉండి ఉంటుంది. అది మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ ఆషాఢంలో గోరింట పెట్టేసుకోమన్నారు కదా అని ఇంకేం చేస్తా, ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఇప్పుడు కోళ్ళు వచ్చేసాయి కదా, కోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ అది మంచిది కాదు. ఎందుకు, గోరింటాకు మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే ఒక లాసోన్ అనే సహజంగా ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లల్లో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అట్లుంచండి, ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకు ప్రాధాన్యతని ఇవ్వాలి. ఓకే, మరి నేనైతే ఇంకా గోరింటాకు పెట్టుకోలేదండి. నాకు రాలేదు. మా ఊరి నుంచి వచ్చేస్తుంది. రాగానే నేను కూడా పెట్టుకొని మీకు చూపించేస్తాను. మరి మీరు కూడా పెట్టుకుంటారా గోరింటాకు? చక్కగా అందరూ గోరింటాకు పెట్టుకొని నాకు పెట్టుకున్నానని మెసేజ్ చేయండి. నేను కూడా పెట్టుకోగానే మీకు అప్డేట్ చేసేస్తాను. నాకు వచ్చేస్తుంది 2-3 డేస్లో ఇంటి నుంచి చక్కగా గోరింటాకు. ఓకే, మరి ఇది ఇంకొంచెం క్లుప్తంగా వెళ్ళాలి అంటే మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.